ఇలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కడికి ఉండాలి మామ. హలో మామ, చాలా రోజుల తర్వాత బీచ్ కి అయితే వెళ్తున్నాం మామ. దానితో ఇంకో పని కూడా ఉంది, దానికోసమే వెళ్తున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకు అర్థమవుతుంది మీకు. ఫైనల్లీ ఎన్నో దేశాలు దాటిన తర్వాత బీచ్ కి అయితే వచ్చేసాం మామ. వచ్చి రాగానే వీళ్ళ అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. కొద్దిసేపటి తర్వాత మా ఫ్రెండ్ గాళ్ళు అయితే వచ్చేసారు. వీళ్ళు ఎందుకు ఇంతలా సిగ్గుపడుతున్నారు నాకైతే అర్థం కాదు మామ. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తో కలిసాం కదా, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? వాళ్ళతో కొద్దిగా ఎంజాయ్ చేయకపోతే ఫీల్ అవుతారు మామ. అందుకే వాళ్ళతో కొద్దిగా ఆడుకుంటున్నాము. నేను ఇంకో పని మీద వచ్చానని చెప్పాను కదా, అదేంటంటే కాలేజ్ లో నోట్స్ రాయడానికి చెప్తున్నాను మామ. దానికోసం నా ఫ్రెండ్ అయితే నా నోట్ రాస్తున్నాడు. అదే ఇచ్చేసి బీచ్ కొద్దిగా తిరిగేసి వెళ్తామని వచ్చినాము మామ. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఫ్రెండ్స్ తో బీచ్ లో తిరిగితే ఆ ఫీలే వేరే ఉంటుంది మామ. అందరి గ్రూప్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు మామ. అలాంటి ఫ్రెండ్ మీ గ్రూప్ లో ఉంటే వాడిని వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి మామ. అంతా అయిపోయి వస్తప్పుడు కొందరైతే కలిసారు మామ. వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బై ద వే, వీడియో ఎంతవరకు చూసి ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ కొట్టకపోతే అదే బాగోదు. పిల్లలు అదే చేస్తున్నారు, మీరు కూడా చేయండి మామ. ఓకే, థ్యాంక్స్ మామ.